సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వరుసగా జరుగుతూ వస్తున్న విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయపెడుతున్నాయి. తాజాగా అమెరికాలో మరో ఘోర విమాన ప్రమాదం తప్పింది. డెల్టా ఎయిర్లైన్స్ బోయింగ్ 767 ఇంజన్లో మంటలు చెలరేగడంతో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. వీడియోలో బోయింగ్ విమానం ఎడమ ఇంజన్ నుండి మంటలు రావడం కనిపిస్తోంది. అట్లాంటాకు వెళ్లవలసిన ఈ డెల్టా ఎయిర్లైన్స్ విమానం లాస్ ఏంజల్స్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. అట్లాంటాకు వెళ్తున్న డెల్టా ఎయిర్లైన్స్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. సుమారు 294 మంది ప్రయాణికులతో లాస్ ఏంజల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే డెల్టా ఎయిర్లైన్స్ విమానం ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలతో కొంత దూరం అలాగే ప్రయాణించింది విమానం. ఇది గమనించిన పైలట్ వెంటనే ఫ్లైట్ను అత్యవసర ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏవియేషన్ A to Z నివేదిక ప్రకారం బోయింగ్ 767 నడుపుతున్న ఫ్లైట్ DL446 లాస్ ఏంజల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అట్లాంటాకు బయలుదేరింది. ఫ్లైట్ రన్వే నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే విమానం ఇంజన్లో మంటలు చెలరేగుతున్నట్లు సిబ్బంది గుర్తించారు. గ్రౌండ్ వీడియో ఫుటేజ్లో ప్రకారం విమానం ఎడమ వైపు ఇంజన్ నుండి గాలిలో మంటలు వస్తున్నట్లు మనం చూడవచ్చు. దీంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ATCకి సమాచారం ఇచ్చాడు. ఫ్లైట్ ల్యాండింగ్ ATC గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గాల్లో ఉన్న ఫ్లైట్ను పైలట్ చాకచక్యంగా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశారు. ఫ్లైట్ ల్యాండింగ్ అయిన వెంటనే ఎమర్జెన్సీ సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. విమానంలోని ప్రయాణికులందరూ సేఫ్ అయ్యారు. విమానంలోని ప్రయాణికులు సిబ్బంది సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. మంటలు ఇంజన్లో సాంకేతిక లోపం వల్ల ఏర్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. విమానాశ్రయ అగ్నిమాపక బృందాలు వెంటనే స్పందించి మంటలను అదుపు చేశాయి. ఈ ఘటనపైన సమగ్ర విచారణకు ఆదేశించారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈ సంఘటనపైన దర్యాప్తు ప్రారంభించింది. ఈ విమానం దాదాపు 25 సంవత్సరాల క్రితం నాటిది. బోయింగ్ 767 విమానాల భద్రతా ప్రమాణాలపైన మరోసారి చర్చ మొదలైంది. ప్రయాణికులు సురక్షితంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు డెల్టా ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడం ఈ ఏడాది ఇదేమీ మొదటిసారి కాదు. గత ఏప్రిల్లో ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో డెల్టా విమానం మంటలు చిక్కుకుంది. అట్లాంటాకు బయలుదేరడానికి సిద్ధమవుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో విమానంలో 282 మంది ప్రయాణికులు, 10 మంది విమాన సహాయకులు, 2 పైలట్లు ఉన్నారు. అయితే ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.